ఆయుధాల దిగుమతుల్లో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిందని స్టాక్హోల్మ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తమ నివేదికలో తెలిపింది. అయితే భారతదేశానికి ఆయుధాలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఒక విశ్లేషణ చూద్దాము. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరీర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. బలమైన దేశం అంటే బలమైన రక్షణ వ్యవస్థ అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటారు. 1947 సంవత్సరంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా మన భారతదేశం రక్షణ వ్యవస్థకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. తర్వాత 47 సంవత్సరంలో 1965, 1971, 1999 పాకిస్తాన్తో వరుసపెట్టి యుద్ధాలు జరిగాయి. 1962 సంవత్సరంలో చైనాతో కూడా యుద్ధం జరిగింది. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత అప్పటి ఆర్మీ జనరల్ అయిన విపి మాలిక్ ఒక మాట చెప్పారు. డిఫెన్స్ పరంగా స్వదేశీ ఉత్పత్తి తక్కువగా ఉంది, అలాగే విదేశీ దిగుమతులు కూడా తక్కువగా ఉండడంతో నష్టం అనేది ఇంత రీతిలో ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. రెండో ముఖ్యమైన కారణం ఏంటంటే భారతదేశానికి 2 ఫ్రంట్ ఛాలెంజ్ ఉందని మన భారత మాజీ ఆర్మీ జనరల్ అలాగే మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన బిపిన్ రావత్ కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు పాకిస్తాన్తో, మరోవైపు చైనాతో కూడా మనం వరుసపెట్టి యుద్ధం చేయాలని, అలాగే మన యొక్క రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి స్వదేశీ ఉత్పత్తితో పాటుగా మనం విదేశీ దిగుమతులకు పైన కూడా మనం కొంత కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మూడో కారణం కూడా ఉంది. స్వదేశీ రంగంలో డిఫెన్స్ ఉత్పత్తులు తగిన రీతిలో జరగకపోవడం. ముఖ్యంగా మొదట్లోనే కరప్షన్ లేదా స్కాములు, బోఫోర్స్ స్కాము ఒక ఉదాహరణ చెప్పవచ్చు. డిఫెన్స్ రంగంలో వివిధ విభాగాల్లో సబ్మెరైన్స్ కానీ, మిజైల్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, గన్స్ కానీ, ఇలా ప్రతి రంగంలో కూడా నిర్ణయాలు చాలా లేటుగా తీసుకోవడం, అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకునే పాలసీలు కూడా చాలా లేటుగా ఉండడం, అలాగే విజన్ లేకపోవడం. చైనా 2030 డిఫెన్స్ ప్లాన్స్ అనేది డ్రాఫ్ట్ చేసుకుంటుంది. మన దగ్గర అలాంటి దీర్ఘకాలికమైన డిఫెన్స్ ప్లాన్లు సరిగ్గా లేకపోవడం, ఉన్నా అవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, బడ్జెట్ పరమైన సమస్యలు కూడా భారతదేశాన్ని చాలా ఇబ్బందికి గురి చేశాయి. డిఫెన్స్ పరమైన రిలేషన్స్లో భారతదేశానికి లేదా వేరే దేశాలకు డిఫెన్స్ రంగంలో ఉన్న ఎక్స్పోర్ట్స్ లేదా ఇంపోర్ట్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఉదాహరణకి రష్యా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ మొదలైన దేశాలతో ఉన్న రిలేషన్స్లో డిఫెన్స్ రంగం అనుబంధం అనేది కొంత కీలక పాత్ర పోషిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్న భారతదేశానికి రక్షణ వ్యవస్థలో స్వదేశీ ఉత్పత్తి అనేది చాలా ముఖ్యమైనది. అలాగే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారత మాజీ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే, ఒక దేశ రక్షణ అనేది ఆయుధాల్లో మాత్రమే ఉండదు. ఆ దేశ యొక్క ఆవిష్కరణలు, అలాగే స్వయం ఉత్పత్తి, అది కాకుండా స్వతంత్రంగా వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకునే ఒక ఆలోచనలో ఉంటుందని ఆయన అంటారు. ఈ నినాదాన్ని గుర్తుపెట్టుకుని మనం ముందడుగు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.